ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆగస్ట్ 2026 అనేది చూసుకుంటే గనక ఈ నెల మీ జీవితంలో ముఖ్యంగా ఉద్యోగం, కెరీర్ పరంగా ఎంతో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ నెలలో రవి మీ దశమ స్థానంలో ఉంటారు. సో ఇది మీకు దశమ స్థానం అవుతుంది, 10వ స్థానం, కర్మస్థానం ఇది. దీంతో మీ పనితీరు, నాయకత్వ లక్షణాలు, సమాజంలో మీ గుర్తింపు మరింత పెరుగుతాయి. అయితే కుజుడు మీ సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి అయితే ప్రవేశిస్తున్నారు. ముందు సప్తమంలో ఉన్న కుజుడు ఈ నెలలో అష్టమంలోకి ప్రవేశించడం వల్ల ఈ మార్పు మీ జీవితంలో లోతైన పరివర్తనలకు దారితీస్తూ ఉంటుంది. అదే సమయంలో రవి కేతువు మీ 10వ స్థానంలో ఉండడం, రవి కేతువులు కలిసి 10వ స్థానం వృత్తి స్థానంలో కలుస్తున్నారు. వీళ్ళ సంయోగం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో పాత హోదా, పాత గుర్తింపు లేదా ఇప్పటి వరకు మీరు కొనసాగించినటువంటి వృత్తి విధానంపై మీకు వైరాగ్యం కలుగుతుంది. అయితే ఇది ప్రతికూలం కాదు. దానికి బదులుగా మీ జీవితానికి మరింత అర్థవంతమైన, లోతైన లక్ష్యంతో కూడిన పనివైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కేతువు మీ కర్మస్థానంలో ఉండటం, ఈ యొక్క కేతువు మీ యొక్క వృత్తి స్థానంలో ఉండటం వల్ల ఈ అంతర్గత మార్పు మీకు సహజంగానే జరుగుతూ ఉంటుంది. ద్వితీయ మరియు పంచమ స్థానాధిపతి, మీకు ద్వితీయ మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు, ఈ 2 స్థానాలకి గురుడు అధిపతి కదా. సో ఆ యొక్క గురుడు మీకు 9వ స్థానంలో ఉండటం, 9వ స్థానంలో ఉండడం చాలా చాలా శుభప్రదమైన స్థానంలో ఉన్నారు గురుడు. దీనివల్ల ఉన్నత విద్య ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు, పిల్లల విషయంలో అనుకూలత, సృజనాత్మకత పెరగడం, ఆర్థిక విషయాల్లో మంచి అవగాహన, గురువులు లేదా మార్గదర్శకుల నుంచి విలువైన సలహాలు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 19వ తేదీ నుంచి గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి అయితే ప్రవేశిస్తున్నారు, 19th ఆగస్ట్ నుంచి. దీని ప్రభావంతో పరిశోధన, గోప్యమైన జ్ఞానం, పెద్ద సంస్థలతో సంబంధాలు, ఆర్థిక అవకాశాలు కూడా బలపడుతూ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ప్రత్యేకంగా వైద్య రంగం, పరిశోధన, జ్యోతిషం, దర్యాప్తు, విశ్లేషణ వంటి క్లిష్టమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే మీ సామర్థ్యం ఇంకా విలువైనదిగా మారుతూ ఉంటుంది. అష్టమ స్థానంలోకి ప్రవేశించేటటువంటి కుజుడు మీలో ధైర్యాన్ని అయితే పెంచుతారు. ఇది అష్టమం అవుతుంది, వృశ్చిక రాశికి అష్టమ స్థానం అవుతుంది కదా. సో అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ధైర్యం పెంచుతారు సహజంగానే. ఈ అష్టమ కుజుడు వల్ల ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, వారసత్వ ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇంతకాలం దాచిపెట్టిన సమస్యలు వంటి విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు వస్తూ ఉంటుంది కుజుడి వల్ల. అలాగే ఈ నెలలో సంబంధాలు పై గొడవల నుంచి బయటపడి నిజాయితీతో కూడినటువంటి లోతైన సంభాషణల వైపు సాగుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి ఇప్పటి వరకు చెప్పని ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకునే అవకాశం ఉంది. కొందరి జీవితాల్లో భాగస్వామి తన వ్యక్తిగత సంబంధాల గురించి లేదా దాచుకున్న ఏవైనా సీక్రెట్గా ఉన్న విషయాల గురించి కూడా మీకు నిజాయితీగా మీతో మాట్లాడే పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది ఈ యొక్క కుజుడు వల్ల. కుజుడు, బుధుడు మీకు అష్టమంలో ఉండటం వల్ల. అలాగే అవివాహితులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు, విద్యా సంస్థలు, ఉన్నత విద్యకు సంబంధించిన పరిచయాల ద్వారా వాళ్ళకి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. పిల్లలు, విద్య, సంతానం, అదే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చూసినట్లయితే శని ప్రభావం వల్ల పంచమంలో శని ఎప్పుడైతే వక్రించి సంచారం చేస్తున్నారు, పంచమం కిడ్స్కి రిలేటెడ్ స్థానం ఇది. అలాగే క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కూడా. శని ప్రభావం వల్ల పిల్లల పురోగతి కొంచెం నెమ్మదిగా కనిపించినప్పటికీ అది స్థిరమైన అభివృద్ధిగానే ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో గురుడి అనుగ్రహం అయితే లభిస్తుంది. ఎందుకంటే 9వ స్థానం నుంచి గురుడు ఇక్కడ కిడ్స్ ప్లేస్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. గురు దృష్టి ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆస్పెక్ట్ చేస్తారు పంచమాన్ని కాబట్టి. సో శని సహనాన్ని నేర్పుతారు. అందువల్ల తొందరపడకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటారు. శుభమైన తేదీలు ఈ నెలలో చూసుకుంటే ఆగస్టు 13 నుంచి 17 వరకు చదువుకు, కెరీర్ ప్రణాళికలకు, ముఖ్యమైన నిర్ణయాలకు చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 30th అండ్ 31st ఈ 2 రోజులు కూడా కెరీర్ మార్పులు, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజులని చెప్పుకోవచ్చు. సో వృశ్చిక రాశి వారికి పరిహారాల విషయానికి వస్తే ఈ నెలలో మీకు ఉన్న జ్ఞానానికి ఇతరులను నియంత్రించడానికి కాదు, అంటే మీకు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మీకు ఉన్న జ్ఞానాన్ని ఇతరులను నియంత్రించడానికి వాడకండి, వారికి మార్గనిర్దేశకం చేయడానికి ఉపయోగించండి. బోధించడం, మెంటరింగ్ చేయడం, మంచి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా
గురుగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటి పరిహారాలు. ఈ నెల ముఖ్యమైన సానుకూల అంశాలు ఏంటి అంటే, ఈ నెలలో రహస్య బాధ్యతలను మీరు సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. కేతు ప్రభావం వల్ల పాత ఉద్యోగ హోదా మీద వైరాగ్యం కలిగి కొత్త వృత్తి మార్గాన్ని ఎంచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఇస్తారు కేతువు. అంతర్మనసులో ఖాళీగా అనిపించిన సమయంలో మీ జీవిత దిశ మీద స్పష్టత అయితే మీకు లభిస్తూ ఉంటుంది. గురువు ఉన్నత విద్య, ఆర్థిక విజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులకు మంచి మద్దతు ఇస్తూ ఉంటారు. సంబంధాల పరంగా కుజుడు సప్తమ స్థానం నుంచి బయటకు వెళ్ళడం వల్ల బహిరంగంగా ఉండేటటువంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది. ఇక నుంచి సంబంధాల్లో ఆర్థిక విశ్వాసం, పరస్పర నమ్మకం ముఖ్యమైన అంశాలుగా మారుతాయి. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు మీ రాశికి ఇది లాభస్థానం అవుతుంది కదా, మీకు సప్తమాధిపతి అయ్యారు శుక్రుడు. ఆ శుక్రుడే ఇక్కడ లాభంలో ఉండటం అంటే 11వ స్థానంలో ఉండటం వల్ల స్నేహితుల ద్వారా వివాహ ప్రతిపాదనలు, అంటే వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి, నెట్వర్క్ ద్వారా కొత్త పరిచయాలు, భాగస్వామి నుంచి సహకారం, భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ కూడా ముందుకొస్తాయి. అంటే ముందు యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా సంతాన రీత్యా చూసుకుంటే గురుడు పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం వల్ల విద్యా, సంతానం, పిల్లల అభివృద్ధికి మంచి మద్దతు ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అది అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. అయితే పిల్లలు క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలి. ఫలితాలు కొద్దిగా ఆలస్యమైనా కూడా స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం చూసుకుంటే కనుక కొంతమందికి శరీరంలో దాగి ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో లోపల అది బయటకు వచ్చే అవకాశం, హార్మోన్స్ అసమతుల్యత, గాయాలు, రహస్య ఆందోళన వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఇటువంటివన్నీ కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్త అవసరం హెల్త్ పరంగా. తర్వాత ఉద్యోగ స్థలంలో జరిగే అంతర్గత రాజకీయాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యాయామం చేయండి, కానీ శరీరం మీద అధిక ఒత్తిడి పడేలా చేయకండి. పన్నులు, బీమా వ్యవస్థ, ఆర్థిక విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉండాలి. ఆగస్టు 27న హయగ్రీవ జయంతి సందర్భంగా ఒక ముఖ్యమైన అధ్యయనం లేదా పరిశోధనను మళ్ళీ ప్రారంభించడానికి మంచిది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత ఆగస్టు 17న నాగపంచమి సందర్భంగా మూఢనమ్మకాల ద్వారా అయితే కాదు, జ్ఞానం ద్వారా భయాన్ని జయించాలి అని సంకల్పించుకోండి. ఇదే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ప్రధానంగా ఇచ్చేటటువంటి సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.